ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 79. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు అయితే మార్నింగ్ 9 o'clockకి ఫస్ట్ ఫాస్ట్ని బ్రేక్ చేయడానికి బీట్రూట్ ఇంకా కీరాతో చేసిన వెజిటేబుల్ జ్యూస్ అయితే తీసుకున్నాను. 9:30 కంటే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి 9:30కి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఒక బాయిల్ చేసిన ఎగ్గు, కొన్ని సోక్ చేసిన నట్స్ అయితే తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చి సోయా చంక్స్, గార్లిక్ రైస్ అయితే చేసుకున్నాను. దీని రెసిపీ అయితే చూపిస్తాను. దీనికోసం అయితే ఫస్ట్ కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసుకుని గార్లిక్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. గార్లిక్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇప్పుడు సన్నగా చాప్ చేసుకుని చిన్న ఆనియన్ పీసెస్, ఒక పచ్చిమిర్చి పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువ అవసరం లేదు, చిన్న ఆనియన్ అయితే సరిపోతుంది. ఇవి రెండు కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ సాఫ్ట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, క్యాలీఫ్లవరు, క్యాబేజ్, కొన్ని క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేసుకుని వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక లిడ్ పెట్టుకుని ఫ్రై చేసుకుంటే దానిలో ఉండే వాటర్ తోటి అవి అన్నీ కూడా ఫ్రై అయిపోతాయి. సాఫ్ట్గా ఫ్రై అయితే సరిపోతుంది, అంటే ఒక 70% ఫ్రై అయితే సరిపోతుంది. ఎప్పుడైనా సరే రైసెస్లోకి మరి ఓవర్ కుక్ అయితే వెజిటేబుల్స్ బాగోవు, కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. వెజిటేబుల్స్ ఒక లిడ్ పెట్టేసి ఒక 70% వరకు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వెజ్జీస్ అన్నీ కూడా ఇలా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కొంచెం హాట్ వాటర్లో సోయా చంక్స్ వేసుకుని అవన్నీ స్క్వీజ్ చేసుకుని ముందులే పక్కన పెట్టుకున్నాను. వాటిని నేను పెద్ద సోయా చంక్స్ తీసుకున్నాను, అందుకని చెప్పేసి వాటిని హాఫ్గా కట్ చేసుకుని ఆ సోయా చంక్స్ అయితే వేసుకుంటున్నాను. అంటే హాట్ వాటర్లో వేసి స్క్వీజ్ చేసి కట్ చేసుకుని సోయా చంక్స్ అయితే యాడ్ చేస్తాను. ఈ సోయా చంక్స్ కూడా వెజిటేబుల్తో పాటు ఒక 3 to 4 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేస్తేనే బాగుంటుంది, క్రిస్పీగా అవుతాయి అనమాట, టేస్ట్ బాగుంటుంది. సోయా చంక్స్ కూడా ఫ్రై చేయడం వల్ల ఫస్టే వేస్తే ఎక్కువ ఫ్రై అయిపోతాయి కాబట్టి వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత లాస్ట్లో వేసి ఒక 3 to 4 minutes వరకు కుక్ చేసుకుంటే సరిపోతాయి. సోయా చంక్స్ ఇంకా వెజిటేబుల్స్ మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని ఒక 4 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది నేను 3 members చేస్తున్నాను. రైస్ ఎక్కువగా వేసాను, వెజ్జీస్ కూడా ఎక్కువగానే తీసుకున్నాను 3 members కోసం అని చెప్పేసి. నేను ఒక్కదాన్నే చేసుకోవాలనుకున్నప్పుడు ఆయిల్ అయితే చాలా లైట్గా జస్ట్ 1 tablespoon యూస్ చేస్తాను. 3 members చేస్తున్నాను అని చెప్పేసి కొంచెం ఆయిల్ కూడా ఎక్స్ట్రాగా అయితే వేసాను. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఇంకా రైస్ అన్నీ కూడా మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. డైట్లో ఉన్నప్పుడు నేనైతే ఎక్కువ అంటే స్పైసీగా తినడం అయితే మానేసాను అనమాట, అందుకని స్పైసెస్ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుంటాను నేను. దీనిలోకి అయితే ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇవి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా బయట అయితే తెచ్చుకోలేదు. ఇప్పుడు ఇందులోకి ఇంకా జింజర్ పౌడర్ కొంచెం జస్ట్ ఒక 1/2 tablespoon అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువగా గార్లిక్ పౌడర్, ఎక్కువగా అంటే ఒక 1.5 spoon వరకు పడుతుంది. నేనైతే 1.5 tablespoon వరకు అయితే వేసుకున్నాను. చాలా బాగుంటుంది గార్లిక్ ఫ్లేవరు, ఈ రైస్ ఫ్లేవర్నే మార్చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో ఒక 1/2 tablespoon వరకు కొంచెం అంటే ఒక 1/2 tablespoon సరిపోతుంది అంత పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఈ స్పైసెస్ రైస్కి అంతా పట్టే విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం అయితే కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడము. చాలా బాగుంటుంది ఈ రైస్ అయితేను. ఇంకా ఇది నేను ఈ రైస్లో కొంచెం కర్డ్తో తీసుకున్నాను. ఈ రైస్ని అయితేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఇదే తీసుకున్నాను. గార్లిక్ రైస్ తీసుకున్నాను. ఇంకా 3 o'clock టైంలో ఒక గ్లాసు ముసాంబీ జ్యూస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్, నా డిన్నర్ 5 o'clockకి ఆ టైంలో అయితే
పెసరట్టు, ఆనియన్ పెసరట్టు 2 తీసుకున్నాను. ఫస్ట్ 1 తీసుకుందాం అనుకున్నాను, కానీ టేస్టీగా అనిపించి 2 ఆనియన్ పెసరట్టు, అందులోకి కోకోనట్ చట్నీ, అల్లం చట్నీతో అయితే నా డిన్నర్ ఫినిష్ చేశాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.